ఈరోజు రాత్రికి ఏదో ఒక క్లారిటీ రావచ్చు, ఈవినింగ్ కల్లా గుడ్ న్యూస్ రావచ్చు, రేపు మార్నింగ్ బొమ్మ పడవచ్చు అని చెప్పి. సో ఇందులో ఇంకొక మాట కీలకమైన విషయం, ఐ విష్ దెమ్ ఆల్ ద సక్సెస్. రేపు రాత్రికి పడిపోతే రేపు ఉదయానికి పడితే ఎట్ ది ఎర్లియస్ట్ అభిమానులు కోరుకునేది అదే. ఎట్ ది ఎర్లియస్ట్ అట్లీస్ట్ ఆగిపోయినా రాత్రికో రేపు ఉదయానికో రిలీజ్ అయిపోయి సినిమా థియేటర్లో స్క్రీన్ మీద సినిమా పడిపోవాలనే కదా అభిమానులు కోరుకునేది. అది ఓకే దాని వరకు. కానీ బుక్ మై షోతో సినిమా ఇండస్ట్రీకి చాలా పెద్ద అనుబంధం కాదు, బిజినెస్ కనెక్ట్ ఉంది. ఓకే, బిజినెస్ కనెక్ట్ థియేటర్లకి బుక్ మై షోకి. ఇట్స్ ఎ వెరీ వెరీ హ్యూజ్ బిజినెస్ డీల్. ఓకే, బుక్ మై షోతో కోటాను కోట్ల రూపాయలకి సంబంధించిన లావాదేవీ. బుక్ మై షో అంటే ఏదో మనం టికెట్ కొనేసుకుని వెళ్ళిపోవడం కాదు. ఇట్ ఇన్వాల్వ్స్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ బిహైండ్ ఇట్. మరి అలాంటి వాళ్ళు రిలీజింగ్ ఇన్ 2026 అని వేయడం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి ఇన్ఫర్మేషన్? కోర్టులో కేసేస్తే ఏమవుతారు వాళ్ళు? 2026 అని బుక్ మై షోలో మీరు చూపిస్తున్నారు ఇందాక స్క్రీన్ మీద. ఓకే, ఒకసారి మళ్ళీ డిస్ప్లే చేయండి కుదిరితే. వాళ్ళు ఎలా చెప్పగలరు అది? వాళ్ళు ఎలా చెప్పగలరు? దే ఆర్ లైబుల్ ఫర్ లీగల్ పనిష్మెంట్. అలా గనక వేస్తే హౌ కెన్ దే డూ దట్? హౌ కెన్ ఏ బుక్ మై షో లైక్ బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ ద కంట్రీ ఆర్ ఇన్ ది వరల్డ్ ఫర్ దట్ మ్యాటర్, వాళ్ళు ఎలా చెప్తారు? వాళ్ళు హౌ కెన్ దే పుట్ ఇట్? 2026 చెయ్యలేరు. దే ఆర్ లైబుల్ ఫర్ లీగల్ యాక్షన్. మరి అది ఏంటి? ఓకే.